మనం తీసుకుపోయేటువంటి సమాచారం అంతా కూడా ఇలా ప్రజల్లోకి స్పష్టంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మనం ఒక మీటింగ్కి వచ్చినామా, లేదా అన్ని సంఘాల్లాగా మన సంఘం ఏదో నడిపించుకుంటున్నామా, ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామా అనేది కాదు. ఇది ఒక పెద్ద యుద్ధం మనం చేయవలసింది. ఇన్నేళ్ళుగా అన్ని సంఘాల్లో మనం పనిచేసినాం. ఎవరి సంఘం వాళ్ళకు ఉన్నది. ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా ఒక జాతి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక షెడ్యూల్ పెట్టి ఆ షెడ్యూల్లో మన కులాలన్నీ పెట్టారు. అందరం కూడా ఈ జాతి నుంచి అణచివేయబడ్డ వాళ్ళం, అణగారిన వాళ్ళం, అన్ని రకాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా నష్టపోయినటువంటి వాళ్ళం. సో వాళ్ళ వృత్తులు ఎక్కడున్నా, వాళ్ళు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ అణచివేయబడ్డ వాళ్ళందరినీ కూడా ఒక జాబితాలో పెట్టాం. వాళ్ళందరినీ కూడా ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి కులాలను షెడ్యూల్ కులాలని మనం కాన్స్టిట్యూషన్ పరంగా చెప్పుకున్నాం. కానీ గతంలో కొంత కాలము పూర్వకాలంలో హరిజనులను పిలిచేది మనని, తర్వాత దళితులని పిలిచేది. ఇప్పుడు ఆ పేరు చెప్పుకోవాలంటే ఎక్కడికైనా పోయినా కానీ ఆ పేరు చెప్పుకుంటే ఇక మన మీద ఒక ముద్ర వేసినట్టు. మనం దళితులు అంటే వీళ్ళు మాలమాదిగోళ్ళు, ఇంకా వేరే పేరు కూడా రాదు, మాలమాదిగోళ్ళు. స్వాతంత్రం వచ్చి ఇలా 78 సంవత్సరాలు అయింది. మరి రాజ్యాంగం రాసుకున్నాము. అంత పెద్ద రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పర్టికులర్గా ఆయన రాయడానికి ప్రధాన కారణం ఈ కులాలకు నేనైతేనే ఏమైనా చట్టంలో న్యాయం చేయగలుగుతారు, ఎవరు చేయలేడు అనే ఉద్దేశంతో ఆయన అంత తిప్పలబడి కష్టపడైనా కానీ అప్పటికి మనకు ఆ తెలివి లేకున్నా కానీ ఆయన ఎన్ని పెట్టాలని పెట్టేసిపోయాడు. కానీ వాటిని వాడుకునే పరిస్థితిలో మనం లేము. ఇలా 75 సంవత్సరాలు రాజ్యాంగం రాసిన కాలం గడిచిపోయినా కానీ దాన్ని తెలుసుకునే పరిస్థితిలో మనం లేము. ఎంతసేపు మనం సంఘం పెట్టుకున్నామా, ఆ సంఘం పేరుతోటి నాయకుని దగ్గర పోయినామా, మనకి ఎన్నో కొన్ని తీసుకున్నామా, ఆ రోజు మందము పోయినామా, తిన్నామా, తాగినామా, పోయినామా. ఇది దళిత సంఘాల పరిస్థితి. కానీ ఆ పరిస్థితి మారాలన్నప్పుడు చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఎవరైతే రిజర్వేషన్లు వాడుకుంటున్నారో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మిగతా సమాజాన్ని చైతన్యం చేయాలి. ఎవరు చేస్తున్నారు మరి? మళ్ళీ చదువుకోని వాళ్ళు, ఊర్లో పెద్ద మనుషులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రమే సంఘాలు నడుపుకుంటూ ఇలా మళ్ళీ అమ్ముడు పోయేటువంటి కులాలుగా దాన్ని ముద్రేయబడుతుంది. నాలాంటి వాళ్ళు, నేను 2 పీజీలు చేసిన, అన్న పిహెచ్డి చేసిండు, అన్న పీజీ చేసిండు, అన్న చదువుకున్నాడు. వీళ్ళంతా కూడా చదువుకున్న ఎవరైతే ఫలాలను పొందినరో, రాజ్యాంగాన్ని ఎవరైతే చదివినరో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి. మొన్న రాజ్యాంగ అవతరణ దినోత్సవం జరిగింది. అందరం రాజ్యాంగం అనుకుంటూ దండలు వేసినాం, సప్పట్లు కొట్టాం, పోయినాం. మరి రాజ్యాంగం అంటే ఏందనేది ఎవరు చెప్పాలి? ఒక్కరన్నా చెప్పిండ్రా? ఇవాళ పోయి మీటింగులు పెడతా ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే ఏంది? అవి అన్నీ పుస్తకాలు తెచ్చి సందుకులో పెట్టి తాళాలు వేయాలన్నా? కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడుకుంటారు? అట్రాసిటీ చట్టం ఎంతో కొట్లాడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి అట్రాసిటీ చట్టం తీసుకొస్తే అది మొత్తం నిర్వీర్యం అయిపోయి పిట్టి కేసులాగా అయిపోయింది. ఎడ కాపాడుతున్నాం రాజ్యాంగాన్ని? మనకి ఇవాళ రాజ్యాంగంలో మనకు ఇవాళ నిధులు మన జనాభా ఎంత ఉందో అంత జనాభాకు తగ్గటువంటి నిధులు రావాలని రాసుకున్నాం. వాళ్ళకి సంక్షేమం ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలనేది, అందుకే రిజర్వేషన్ పెట్టింది. రిజర్వేషన్ అని కూడా అనద్దు, మన ప్రాతినిధ్యం, మన జనాభాకు సంబంధించిన ప్రాతినిధ్యం అది. రిజర్వేషన్ అంటే తాత్కాలికంగా ఇచ్చేటువంటి ఒక స్కీమ్ లాంటిది. అది కూడా అంత మనం ఎంతున్నో మనకు అంత రావాలండి. నువ్వేదో శాతగానోనివని, నువ్వేదో పనికిరానోనివని నీకు ఇచ్చేది కాదు. నీ జనాభా ఎంత ఉందో అంత. ఇలా అంబేద్కర్ గారు ఎందుకు పెట్టిండంటే కనీసం ప్రతి నియోజకవర్గంలో మీ అన్ని కులాలలో ఒక ప్రతినిధి ఉంటే ఏదైతే షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపరేట్ ప్రతినిధి ఉండాలని చెప్పేసి కమ్యూనల్ అవార్డు పెట్టిండు. 2 ఎమ్మెల్యేలు ఉండాలి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి. మిగతా కులాల నుంచి ఒక ఎమ్మెల్యే ఉంటే మన కులాల నుంచి ఒక ఎమ్మెల్యేలు ఉండాలని పెట్టిండు. అట్లా పెడితే మరి వీళ్ళు ఎవరు కూడా మన మాట వినరని చెప్పేసి ఆనాడు గాంధీ నిరాహార దీక్ష చేసి ఇట్లా ఉంటే వీళ్ళెవరు మాతో పని చేయరు, మాకు వినరు, వాళ్ళు కూడా మాతో సమానంగా చట్టసభలో కూర్చుంటే ఇక మా ఇజ్జత ఏమున్నదని చెప్పేసి ఆయన వీళ్ళందరూ కూడా కూడి
ఆ రోజు అది రాకుండా చేస్తే మధ్య మార్గంగా ఈ రిజర్వేషన్లు అనేది తీసుకొచ్చారు 1932లో. సో అట్లా వచ్చిన రిజర్వేషన్లను కూడా ఆ రిజర్వేషన్లను వాడుకొని ఇంకో 10 ఏళ్లలో మనం సమానత్వానికి వస్తే ఈ రాజ్యాంగంలో అన్నీ మనకే ఉన్నాయి. ఓటు హక్కు ఇచ్చే ఇవన్నీ ఉన్నాయి. వీటన్ని ఉపయోగించుకొని మనల్ని 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో సమానం అవుతారని ఆయన అనుకున్నాడు. కానీ ఇప్పటికి అదే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాం, కానీ అందులో ఏం చెప్పిండు అనేది ఒక్కళ్ళు చదువుతలేరు, ఇంకోళ్ళకి చెప్తలేరు. కనీసం మన పుస్తకాలలో కూడా దాని గురించి తెలుసుకుందామంటే రాజ్యాంగం గురించి లేదు. అన్నీ ఏమేమో పాఠాలు ఉంటాయి, కానీ అసలు పనికొచ్చే పాఠాలు ఉండేవి. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యతలు మనం చదువుకున్న వాళ్ళుగా మనం దీన్ని కింది స్థాయికి తీసుకుపోవాలి. షెడ్యూల్డ్ కులాల జేఏసీ ఇది మామూలుగా పెట్టింది కాదు. ఏ ఉద్యమం అయినా ఒక్కళ్ళతోటే నడుస్తుంది, ఒక్కళ్ళతోటి చాలా అవుతుంది. తర్వాత ఆ కాన్సెప్టు చెప్పంగా అందరికి కూడా ఇంజెక్ట్ అవుతుంది. మనం ఓళ్ళని అడక తినమంటలేం, దొంగతనం చేయమంటలేం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయమంటలేం. మనకు ఉన్న హక్కులు ఏందో తెలుసుకోండి. మన సమస్య వచ్చినప్పుడు దాన్ని చట్టంలోనే ఉన్నదా తెలుసుకొని నీది నువ్వే పరిష్కారం చేసుకో. నేను వచ్చి చెప్పేది ఏం లేదు ఆడ. ఇది చేసుకోవాలి. ఇది మనకు ఎప్పుడు కూడా ఏ సంఘ నాయకులు చెప్పలే. 30 ఏళ్ళు మనం కొట్లాడినాం, వర్గీకరణ కావాలని కొంతమంది అన్నాం, వద్దని కొంతమంది అన్నాం. ఇట్లనే చేసుకుంటూ 30 ఏళ్ళు కొట్లాడుకుంటూ వచ్చినాం. ఈపులు వలగొట్టుకున్నాం, అరెస్టులు అయినాం, చచ్చిపోయినాం, అన్నీ అని. మరి ఏం చేసినాం? ఈ 30 ఏళ్ళ కాలాన్ని, విలువైన కాలాన్ని కోల్పోయినాం. ఎంతోమంది అందులో ఆ మత్తులో పడిపోయి, ఆ ఉద్యమంలో పడిపోయి వాళ్ళ యవ్వనాన్ని కోల్పోయారు, వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు కోల్పోయారు, చదువులను కోల్పోయారు, చాలా వరకు పోయారు. సరే ఏదో చేసి వర్గీకరణ చేసినాం. మరి 30 ఏళ్ళ కింద ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పుడు లేవు, 30 ఏళ్ళ కింద ఉన్నటువంటి నిధులు ఇప్పుడు లేవు, ఆ కాలంలో ఉన్నటువంటి భూములు ఇప్పుడు లేవు. అవన్నీ కూడా పోయినాయి కదా. ఆనాడు ఎస్సీలకు రావాల్సినటువంటి ఫలాల మీద ఆనాడు ఇలా ఎన్నడన్నా ఆడు చెప్పుకుంటా ఉంటాడు, ఏది నేను మొత్తం ఇలా ఇంతమందికి విద్య అందిస్తున్నా అని చెప్పేసి. నువ్వు ఎందుకు చట్టాలను అమలు చేయవు? ఇలా ప్రభుత్వం దగ్గర నువ్వు 1000 ఎకరాలు ఇలా నీ కాలేజీల కోసం తీసుకుంటా ఉన్నావు, నువ్వు నీ డొనేషన్ పేరు మీద. మరి ఆ కాలేజీలలో మా పిల్లలకు, మా ఎస్సీ కులాలకు ఎందుకు నువ్వు సీట్లు ఇవ్వవు? చట్టాన్ని ఎందుకు అమలు చేయవు? మనం ఎన్నడన్నా గేట్ కాడికి పోతామా? పోయే సాహసం చేస్తున్నామా? ఇలా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామా? మనకు వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నాడు, అయ్యా మా ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత నీది, ఆ కాలేజీల మీద ఇలా మనకు హెల్త్ మినిస్టర్ మనోడే ఉన్నాడు. మరి అటువంటప్పుడు ఈ కాలేజీల మీద వెళ్ళి సీట్లు కేటాయిస్తారు, నువ్వు ఏమి యాక్షన్ తీసుకుంటామని మనం పోయి అడిగినామా? దీన్ని మనం తీసుకుపోవాలి. ఇలా రెసిడెన్షియల్ స్కూళ్ళు మనకు అందుబాటులో లేవు, అక్కడ ఏం లోపాలు ఉన్నా దాన్ని సవరించే బాధ్యత వెల్ఫేర్ మినిస్టర్ది, దాన్ని మనం అడగాలి. మనం ఎంతసేపు మీటింగ్లకు చేయగొట్టు పైసలు కాదు, మన సమస్యలు ముందుకు తీసుకపోతే దానికి చెమటలు పెట్టాలి. సో దీని మీద అది ఏ ప్రభుత్వం అన్నా కానీ ఎవరైనా కానీ మన ప్రతినిధులు కాబట్టి, మనకున్న హక్కు కాబట్టి మనం అడుగుతున్నాం. ఎవరికి మనం వ్యతిరేకం కాదు, ఎవరిని విమర్శిస్తలేం. సో ఇవన్నీ అంశాల మీద మనం సుదీర్ఘంగా మనం చర్చించుకోవాలి, అవగాహన చేసుకొని ప్రజలకు చెప్పాలి. లిడ్కాప్ కార్పొరేషన్ ఉండే, తోలు పరిశ్రమల కోసం దాదాపు 5000 ఎకరాలు ఉండే. 5000 ఎకరాలు అప్పుడు కేటాయిస్తే ఇప్పుడు మిగిలింది 413 ఎకరాలు మిగిలింది. అది 2-3 జాగాలలో ఉన్నది, అంతా కూడా ఆక్రమణకు గురైపోయింది. ఈ కరీంనగర్లో రుక్మాపూర్ దగ్గర ఒకటి ఉన్నది, గార్మూర్లో ఒకటి ఉన్నది. మొన్న కేంద్రం నిధులు ఇస్తే కూడా దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, అది ఇవ్వకుండా ఇలా వాళ్ళు పైసలు ఇవ్వకుండా వీటిని ఆపుతా ఉన్నారు. ఇలా ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. దాన్ని లిడ్ క్యాప్ను వెంటనే పునరుద్ధరణ చేసి, ఆ లిడ్ క్యాప్ను ఇలా లెదర్ ఇండస్ట్రీ, చర్మం మీద తోలు మీద ఆధారపడి ఉండేటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో, మా మాదిగలు కావచ్చు, మా మోచిలు కావచ్చు, మా సమగర కావచ్చు, ఇంకా ఏ కులాలు అయితే ఉన్నారో వీళ్ళందరికీ ఆ లెదర్ ఇండస్ట్రీస్లో అవకాశం కల్పించాలి. ఆ లెదర్ పరిశ్రమని ఇక్కడ అభివృద్ధి చేసి దానికి ల్యాండ్స్ అన్ని కూడా కేటాయించి దేశంలోనే లెదర్ ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రంగా తీసుకురావాలి. సో ఇది మనకు ఉన్నటువంటి కేటాయించబడ్డటువంటి భూములు. ఇవన్నీ కనీసం అవి మీరు చేయలేకపోతే ఆ భూములన్నీ ఇవ్వండి మాకు, కనీసం మేమన్నా పెట్టుకుంటాం ఆ భూములలో. ఏమైనా ఇండస్ట్రీస్, ఏమైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటాం, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం. సో ఇది మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్తో పాటు మిగతా నగరాలలో స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి స్లమ్లో మా మాంగారోడి ప్రజలంతా కూడా నివసిస్తుంటారు. ఇలా మొన్న వానలు వరదలు వచ్చిన హైదరాబాద్లో వస్తే మల్లెపల్లి, నాంపల్లి దగ్గర ఉన్నటువంటి మల్లెపల్లికి పోతే అది దారుణమైన పరిస్థితి. నేను అక్కడికి పోతే
కనీసం అక్కడ మనుషులు నివసించే పరిస్థితి లేదు, పశువులు కూడా ఉండలేనటువంటి పరిస్థితిలో వీళ్ళంతా కూడా నివసిస్తున్నారు. ఆ మురికివాడల్లా, చెత్తల, దీంట్లో మోరి నీళ్ళల్లా. మొన్న ముగ్గురు కొట్టుకపోయారు, ఒక్కరు కూడా దాన్ని స్పందించాలి. ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఏమైందని అడిగిన వాళ్ళు లేరు. కొట్టుకపోతే ఈ వెల్ఫేర్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా వాళ్ళకు కంప్లైంట్ చేసిన, హైడ్రా వాళ్ళు వచ్చి వాళ్ళందరూ చూసి కలెక్టర్ ఇట్లా రాసుకపోయారు, కానీ ఒక్కడు కూడా ఇప్పటివరకు ఏమి ఇయ్యలే. మరి మన బతుకులు మనవి కావా? అంటే ఎస్సీల వాళ్ళకు మనుషులకు పానం ఉండదా? ఇలా మీరు ఈ స్లమ్ ఏరియాస్ల మీద, ఈ మురికివాడల మీద ప్రభుత్వ పాలసీ ఏంది? ఈ ఎస్సీల సమస్యల మీద ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంది? ఇది బయట పెట్టాలి ప్రభుత్వం. అంటే వీళ్ళు రోగం వచ్చినా ఎట్లా, కనీసం అక్కడ ఒక దవాఖాన లేదు, ఒక్క స్కూల్ లేదు, చెత్తలో ఆడుకొని చెత్తలనే వండుకొని చెత్తలనే ఉండి కనీసం వాళ్ళకు కరెంట్ మీటర్ లేదు, హైదరాబాద్ నడిబొడ్లో ఉండి. అంటే ఎస్సీలు అంటే దళితులు అంటే అంత చిన్న చూపా మీకు? మరి వాళ్ళకు ఒక పునరావాసం కల్పించాలి. ఇంత భూమిని ఇటు ఫ్యూచర్ సిటీ కడుతున్నాం, 1000 ఎకరాలని ఔటర్ రింగ్ రోడ్ దిక్కు, మరి మిగతా వాళ్ళందరికీ ఒక కాలనీ ఏర్పాటు చేయరాదా? మా నిధుల నుంచే పెట్టండి. ఆ కాలనీ ఏర్పాటు చేసి మరి వాళ్ళకు ఒక స్కూలు, ఒక హాస్పిటల్ ఇస్తే వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితం కదా, అది ప్రాథమిక హక్కు కదా మనిషికి. వాళ్ళకి కనీసం చదువు లేదు, కూలీ పనుల మీదనే ఆధారపడాలి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా, వాళ్ళ భార్యలు వాళ్ళందరూ కూడా కూలీలే చేసుకోవాలి. ఒక్కడు కూడా చదువుకునే పరిస్థితి లేదు. ఒక్కరు కూడా 10th క్లాస్ పాస్ కాలే ఆ కులం మొత్తంలో. ఒక జాతి కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళను ఇలా అన్ని పార్టీలు వాడుకుని అందరు చేసిరు, కానీ వాళ్ళకి ఇది ఉన్నది. కనీసం వాళ్ళకి ఆ ఇంటికాడికి పోతే కూడా అన్ని నాయకులు వస్తారు, కానీ ఇల్లు కట్టేయమంటే ఆ ఉన్నది కూడా కొడదామని చూస్తారు, కానీ ఆ ఉన్న జాగా గుంజుకుందామని చూస్తారు, కానీ వాళ్ళకి ఏదన్నా న్యాయం చేద్దామని ఏ ఒక్క పార్టీ అని లేదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాడక్కడికి. అసలు ఎస్సీల మీద ఈ నిజంగా చెప్తున్నాము, ఒక 4 పదవులు ఇచ్చినంత మాత్రాన ఎస్సీలు బాగుపడ్డట్టు కాదు. ఫస్ట్ ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ 59 కులాలు, దాదాపు 70 లక్షల మంది వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి చూడండి. వాళ్ళకి ఏం అవసరం కావాలనో ఇలా మంత్రులుగా, ఎంపీలుగా ఉన్నవాళ్ళు మీరు మా దగ్గరికి వచ్చి అడగండి. మీ బాధ్యత అది. 5 ఏళ్ళు మీకు అవకాశాన్ని ఇచ్చిర్రు. ఆ 5 ఏళ్లలో మాకేం కావాలనో మీరు వచ్చి తెలుసుకోండి, లేదా మేము ఇచ్చినటువంటి డిమాండ్లను మీరు పరిష్కరించి మా దగ్గరికి రండి. అంతేగాని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తే ఇలా ఇన్నేటువంటి పరిస్థితి లేదు. ఇది ఖచ్చితంగా. అదేవిధంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎస్సీ నిరుద్యోగులకు అందరికి కూడా నిర్బంధ నైపుణ్య శిక్షణ తరగతులు పెట్టాలి. ఉపాధి కల్పన శాఖ మంది ట్రైనింగ్స్ అని మినిస్టర్ ఉన్నాడు. ఎవరు ఉట్టిగా తిరగద్దు, మనోళ్ళు ఎవరు తాగుబోతులు కావద్దు, ఎవరు కూడా ఇలా వైన్స్ల కాడ చూడండి అంత మనోళ్ళే. కూలి పని చేసుకొని వచ్చినా కానీ ఉన్న 200, 500 సంపాదిస్తే 300 దాంట్లోనే ఖర్చు పెడతారు. 500 కూడా వాళ్ళే దాంట్లోనే వైన్స్లనే ఖర్చు పెడుతుండ్రు. ఇలా వాళ్ళకి దిక్కు దివాణం లేక గతంలో కార్పొరేషన్ ఉంటే కానీ ఆటోన కొనుక్కుందరు, ఇప్పుడు అది కూడా లేదు. ఏమన్నా ఉంటే రాజకీయ పార్టీల జెండాలు మోయాలి, ఆ పార్టీలలో చెప్పుకొని తిరగాలి తప్పితే ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. ఎవరైతే స్కిల్ లేకుండా మరి ఇలా ఆవారగా తిరుగుతూ ఉన్నారు మన నిరుద్యోగులంతా, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఏ పని వస్తే నీకు ఏమేమి కావాలనో ప్రభుత్వానికి వాళ్ళందరికీ కూడా అవసరాలను గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి మీరు జాబ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. దానికి సంబంధించిన మినిస్టరే ఉన్నాడు వివేక్ వెంకటస్వామి గారు. ఉపాధి కల్పన, అదేవిధంగా ఈ ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి శాఖ మంత్రిగా ఉన్నారు. కార్మిక శాఖ లేబర్ మంత్రిగా ఉన్నారు. మీకు ఏమేమి ఉన్నాయో చెప్పండి. కనీసం మా దగ్గర స్కిల్ లేని వాళ్ళు లేబర్గా మీరు పనిచేస్తారు, స్కిల్ ఉన్న వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకు ఉపాధి కల్పించండి. ఈ బాధ్యత మీరు తీసుకపోతే ఖచ్చితంగా మేమందరం కూడా మరి మీ దగ్గరికి వచ్చి ఆ డిమాండ్ను గట్టిగా వినిపిస్తామని చెప్పేసి మేము ఎస్సీ జేఏసీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఉపాధి కల్పన శాఖ మంత్రి ఉన్నాడు. ఎంతమందికి మనకి ఇలా మీటింగ్ పెట్టి విలేజ్కు పోతా ఉన్నారు. ఇలా జిల్లాల ఇన్ఛార్జీలుగా ఉన్నారు, జిల్లాలలో పోతా ఉన్నారు. మరి ఏ జిల్లాకు పోయి మీటింగ్ పెట్టి మనోళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరు ఏం పని చేయగలుగుతారు, గవర్నమెంట్లో మేము ఈ చిన్న పనులు ఇవి ఉన్నాయి, కనీసం కాంట్రాక్ట్ జాబ్లో ఉన్నాయి, ఇవి తీసుకొని అని అడుగుతాను ఎవరైనా చెప్తానరా? పోతే కూడా వాళ్ళ కనీసం మనోనుకోనికన్నా చిన్న అటెండర్ కాంట్రాక్ట్ జాబు అవుట్సోర్సింగ్ జాబ్ ఇప్పియమంటేనే 10 సార్లు దింపి ఇలా కొడుతున్నారు. మరి దేనికి మంత్రి? ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి
ఏదైతే మైనింగ్స్లో కానీ కార్మిక శాఖలో ఉన్నటువంటి అవకాశాల గురించి ఎప్పుడు చెప్పారు? మనకు అవగాహన కల్పించాలి కదా వాళ్ళు. ఇవన్నీ ఎప్పుడు చెప్పిండ్రు? ఆరోగ్య శాఖలో మనకు ఎస్సీలో ఇవాళన్నీ కూడా మనము అణిచివేయబడ్డటువంటి దుర్భరమైనటువంటి పనులలో ఒకళ్ళు శవాలు కాలుస్తున్నాము, ఒకళ్ళు మోరీలు తీస్తున్నాము. మనం అనారోగ్యానికి గురయ్యేటువంటి కులాలు మరి మన వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డు ఉండాలి కదా. మనకు కూడా ఇలా ఎంత హాస్పిటల్ ఖర్చు అయినా కదా దాన్ని భరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఇలా ఏ ప్రభుత్వం మీటింగ్ పెట్టినా కానీ ఆ మీటింగ్ పోయేటువంటి కూలీలో మనమే కదా. ఇలా మన కోసం ప్రభుత్వం పనిచేయాలి కదా. మన కోసం కేటాయించిన నిధుల నుంచి అయ్యండి, నువ్వు వేరే ఏమి ఇవ్వకు. మన కోసం కేటాయించబడుతున్న నిధులనేమో మీ మూసీ నదులకో లేకపోతే ఫ్యూచర్ సిటీలోకో వాడుకుంటారు, కానీ మన కోసం ఎందుకు ఖర్చు చేయరు? మనకు ఎన్ని నిధులు వస్తున్నాయి అనేటువంటిది ఎవరు అడిగారు? ఎప్పుడన్నా అడిగినరా? ఒక్కరు కూడా అడగలే. మరి ఇవన్నీ కూడా అడగవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇంకా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో చాలా అంశాలు చెప్పిండ్రు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా పోడు పట్టాలు మనకు ప్రధాన సమస్య. ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనోళ్ళు అందరూ కూడా అడవుల్లో నివసిస్తున్నారు. ఎస్సీలే మనోళ్ళు మాంగో కమ్యూనిటీ ఉన్నారు, మాదిగా కమ్యూనిటీ ఉన్నారు, మాలా కమ్యూనిటీ ఉన్నారు, నెతకాని కమ్యూనిటీ ఉన్నారు. వీళ్ళంతా అడవి ప్రాంతంలో నివసిస్తున్నారు. సో ఆడ 1/7 యాక్ట్ అనేటువంటిది ఎస్టీలకు వర్తిస్తుంది. సో ఆ ఎస్టీల్లో వాళ్ళతో కలిసి నివసిస్తున్నారు మనోళ్ళంతా, గోండ్స్ తోటి కోయాలతోటి వీళ్ళందరికీ. కానీ నివసిస్తున్నారు, కానీ మనోళ్ళు ఇల్లు కట్టుకున్నా కానీ ఆ ఇల్లును అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఒక పొలం దున్నుకుంటారు కానీ అది వేరేవానికి అమ్ముకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ పోడు వ్యవసాయం చేసుకోవాలి, వర్షం పడ్డప్పుడు ఆ పంట చేసుకోవాలి, మిగతా అక్కడి నుంచి ఇంకో దగ్గర పోయి పంట పండించుకొని తినాలి తప్పితే ఆ భూమి మీద ఎటువంటి హక్కులు లేవు. ఈ పరిస్థితిని సవరించి, ఆ యాక్టును సవరించి ఎస్సీలకు రావాల్సినటువంటి ఈ భూములకు పట్టాలు ఇవ్వాలనేటువంటి సమస్య ఎప్పటి నుంచో ఉన్నది. ఎన్నో మంది ధర్నాలు రాస్తారోకలు చేసారు. ఆదిలాబాద్ ప్రాంతానికి నేను పోయినా, అనేకసార్లు ఉట్నూరు ప్రాంతానికి పోయినా. సో ఈ సమస్యను పరిష్కరించాలి. దీని మీద ఒక్కరు కూడా అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రారు. వీళ్ళు ఎంతసేపు హైదరాబాద్లో తిరుగుకుంటా ఈ నాయకుల చుట్టూ తిరుగుతారు, కానీ ఆ సమస్యల మీద ఎవడు మాట్లాడు. ఈ సమస్య ప్రధానమైనటువంటిది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లు 3 ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. శంకరన్ ఇంతకుముందు చెప్పిండు, మనోళ్ళు అందరూ కూడా మాట్లాడారు. పోయిన 2024 బడ్జెట్ అప్పుడు మార్చిలో జీవో నంబర్ 2, జీవో నంబర్ 3 అప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు 2 జీవోలను విడుదల చేస్తున్నామని చెప్పి ప్రకటించారు అసెంబ్లీలో. ఇంకా 3వ జీవో ఇయ్యలే. ఎంబీఎస్సీ కులాలకు కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పిండ్రు. ఒక్కొక్క కార్పొరేషన్కి 750 కోట్లు ఇస్తామన్నారు. ₹1 ఇయ్యలే. కనీసం 3వ జీవో కూడా ఇవ్వలే. 2 జీవోలు ఇచ్చారు. అది ఆనాడే మడత పెట్టి లోపల పెట్టుకున్నారు, కానీ ఆ జీవోలను ఇంప్లిమెంటేషన్ చేయలే ఇప్పటి వరకు. సో ఇలా 3 కార్పొరేషన్ల హామీ అనేటువంటిది అందరూ కూడా ఇక మాకు సంబంధం లేదన్నట్టుగానే మర్చిపోయారు. అన్నీ కూడా ఇవాళ ఒక కథ, అప్పట్లో ఒకసారి అసెంబ్లీలో మన అక్బరుద్దీన్ గారు ఒక కథ చెప్పిర్రు. ఒక రాజు వీడికి వచ్చి నీకు అవ్విస్తా ఇవ్విస్తా అనగానే ఆ ఇస్తా అన్న కొద్దీ పాట పాడుతూ ఉన్నాడు కవి మంచిగా. నీకు అది ఇస్తా అన్న కొద్దీ ఇంకింత ఎక్కువ పొగుడుతూ ఉన్నాడు. పొగుడంతా అయిపోయిన తర్వాత మరి మీటింగ్ అయిపోయింది. ఎక్కడో అక్కడ పోయినాక అవ్విస్తా ఇవ్విస్తా అని ఏమైంది అంటే, నేను చెప్పినప్పుడు నీ చెవులకు మంచిగా వినబడ్డది, నువ్వు సంతోషపడి నువ్వు ఎక్కువ అడిగినావు, నువ్వు చెప్పిన పొగడతలకు నాకు మంచిగా అనిపించింది, దానికి చెల్లి ఇంకా నేను ఇచ్చేది లేదు, నువ్వు తీసుకునేది లేదని చెప్పి సెలగొట్టేది. ఇగో ఇది గట్లే అయిపోతుంది. మనకు రోజు కూడా మనకు మాటలు చెప్పుడే తప్పితే తెల్లారి ఎటువంటి చేతలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వమైనా మనం అడగంది ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో కాబట్టి వీటన్నిటి మీద మనం ఒక సమగ్ర నివేదిక మనం గవర్నమెంట్కు మన డిక్లరేషన్ ద్వారా ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు, గ్రాడ్యుయేషన్ చేస్తే 25,000 ఇస్తామన్నారు, రెసిడెన్షియల్ స్కూళ్ళు హాస్టల్లో, అదేవిధంగా విదేశీ విద్య కోసము ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విదేశీ విద్య సంబంధించి 20 లక్షలు ఉన్నది, దాన్ని 40 లక్షలు చేస్తామన్నారు. ఇట్లా ఏది దొరికితే అవన్నీ హామీలు ఇచ్చిర్రు, ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు. సో దీన్ని మనం ప్రధానంగా ఈ చెవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి మనము డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దీని మీద ప్రధానమైనటువంటి ఉద్యమ కార్యాచరణ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా పోతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, ఇది అందరం మనం మాట్లాడతాం, కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఏదైతే 2017లో మనకు వచ్చిందో ఒక్కనాటికి కూడా ఇప్పటి వరకు ఆ ప్లాన్ ఉన్నదనేటువంటి విషయం కూడా మనం మర్చిపోయినాం. ఇలా చాలా బాధాకరమైనటువంటి విషయము,
ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇది రిలీజ్ చేస్తుంటుంది గవర్నమెంట్. సప్లాన్ అనేటువంటిది కేంద్రం తీసేసింది కాబట్టి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంటాయి. ఈ సంవత్సరము ఏ శాఖలో ఎంత ఖర్చు చేస్తాం అనేటువంటిది ఈ ప్లాన్ను గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ గారు చదువుకోవాలి. ఇలా మా దళిత డిప్యూటీ సీఎంగా ఫైనాన్స్ మినిస్టర్గా మీరు ఉన్నారు. ఇది మీరు ఏమి ఇచ్చిర్రో మీ అధికారిక పత్రాన్ని మీరు చదవండి ఒకసారి. సప్లాన్ నిధుల్లో ఇప్పటి వరకు కూడా ఇలా మనకు దాదాపు ఇలా మనం చూస్తే గత సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు మనకు కేటాయించడం జరిగింది. ఇలా మనకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2,11,034 కోట్లు మనకు బడ్జెట్లో పెట్టారు ఒక్కొక్క ఇయర్కు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఒక్కొక్క 2014-15లో మనకు 7,579 కోట్లు, 15-16లో 8,089 కోట్లు, ఇట్లా ఈ సంవత్సరం వరకు 2,11,034 కోట్లు వాళ్ళు కేటాయింపులు చేస్తే మనకు ఖర్చు చేసింది కేవలం ఇలా 56% మాత్రమే. 99,763 కోట్లు ఇలా ఖర్చు చేస్తే ఇంకా 78,167 కోట్లు మనకు ఉట్టిసేయే. ఈ 99,769 కోట్లలో ఏంటిదే ఇవన్నీ మనకు చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒకటి 4,219 కోట్లు, ఈ 40,000 కోట్లలో మొన్నటి బడ్జెట్లో. ఇలా హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీస్ కానీ ఇవన్నీ దాదాపు 50 డిపార్ట్మెంట్లకు గిద కేటాయించామని చెప్తాం. ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మనం వాడతామా? మన ఇంటి ముందర రోడ్ వేసినా దానికి ఇళ్ళకెళ్ళ కేటాయిస్తారు. మనకు హాస్టల్ బిల్డింగ్ కట్టినా ఇళ్ళకెళ్ళ, ఒక హాస్టల్ అంటే మనకు వస్తాయి అనుకుంటాం. ఒక మరి ఆడ లైట్ వేసినా కానీ దీంట్లోకెళ్ళే ఖర్చు చేస్తారు. ఏది చేసినా మిడ్ డే మీల్స్ కూడా మన దాంట్లోకే వేస్తారు. మరి మిగతా వాళ్ళు తింటలేరా మనతోటి? ఈ జనరల్ బడ్జెట్ నుంచి వాళ్ళందరికీ పోతా ఉన్నాయి కదా. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మనకు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కు 4,394 కోట్లు మనకు కేటాయిస్తే మొన్న ఎంత ఇచ్చిర్రా? 60 కోట్లు ఇచ్చారు. 60 కోట్లు ఇచ్చారు సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్కి సంబంధించి. సో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కోసం 4.75 కోట్లు వాళ్ళకి ట్రైనింగ్ల కోసం ఇస్తే ఇప్పటి వరకు ఒక్కళ్ళకి కూడా ట్రైనింగ్లు ఇచ్చినవి లేవు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా మనకు సంబంధం లేని ఖర్చులు పెడతారు. మన కంటికి కనబడేటువంటి కనీసం ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా ఎక్కడ కూడా లేవు. మన తిండికి పైసలు ఇవ్వరు, మన మిడ్ డే మీల్స్కు మన పైసలు ఇవ్వరు. ప్రతి దానికి కూడా ఖర్చు చేసి మేము ఇన్ని చేసినాం అన్ని చేసినామని చెప్పేసి మనకు ఈ లెక్కల్లో అంకెల గారడి చూపిస్తారు, కానీ ఎక్కడ కూడా మనకు రూపాయి లేదు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ మన ఎజెండాలో. అదేవిధంగా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల విషయం 59 కులాలలో అందరికి కూడా కుల ధృవీకరణ, అందరం ఎస్సీలనే కదా షెడ్యూల్లో పెట్టింది ఎస్సీలు అనే ఉద్దేశంతోనే పెట్టిండ్రు. పెట్టినాక ఏ కులమైనా అది ఎస్సీ. ఎస్సీలకు అందరికి ధృవీకరణ చేయాల్సింది ఒకటే అధికారం ఉండాలి. ఒకళ్ళకి ఆర్డీఓ అనట, ఒకళ్ళకి ఎంఆర్ఓ అనట, ఇంకొని కలెక్టర్ అట. ఇవన్నీ ఎడికెళ్ళి తెచ్చారు. ఎంఆర్ఓ దగ్గరికి పోయేందుకే భయపడతారు మనోళ్ళు. ఏదో కూలినాలు చేసుకుంటారు, ఎన్నో కాడ ఇంత ఏదో ఏమన్నా అమ్ముకుంటారు, అంగట్లకు పోయి ఏదో చేసుకుంటారు. మన సింధువులు అయితేనేమో యక్షగానాలు చేసుకొని ఊరూరు తిరుగుతారు, మా డక్కలోళ్ళు కిన్నెర పట్టుకొని తిరుగుతారు, మా 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 మాంగారడోళ్ళేమో వాళ్ళు పశువులకు అవి కటింగ్లు చేసుకుంటూ తిరుగుతారు. ఇట్లా ఏదో ఒక వృత్తి చేసుకొని కనీసం వాళ్ళకి మా కులం అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళ అయ్యా ఈ కులం గిది, మన చనిపోతే మనకు కర్మలు చేసేటువంటిది మాల జంగాలు ఉన్నారు, మా మాదిగ జంగాలు ఉన్నారు. అదేవిధంగా మనకు గొర్రె కాసేటువంటి మా మాదాస్ కురువలు ఉన్నారు. ఇట్లా ప్రతి కులం ఒక్కొక్క వృత్తిలో ఇలా నిజంగా వాళ్ళు చేసేటువంటి మన హిందూ సాంప్రదాయ వృత్తులు అన్నింటిలో మోసేది మనమే, మన కులాలే. దాదాపు పూజలు చేసేది మన దళితులకు పూజలు చేసేది వాళ్ళే, సావులు చేసేది మనమే, పుట్టుకైతే మనమే. ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా మన కులాల గుర్తింపు లేదు. ఎవడన్నా మీటింగ్ పెడితే అంతటా కళాకారులు కావాలంటే మనోళ్ళే పోయేది, కానీ వీళ్ళకి ఏ అవసరాలు లేనటువంటిది గుర్తించేది లేదు. సో ఇట్లా చాలామందికి ఈ కులాలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వమంటే ఇది ఈ కులమో నాకు తెలియదు. నువ్వు అధికారిగా దానికి జీవోలు ఉన్నది, జీవో 58 ఉన్నది. నువ్వు ఆ జీవోలో ఎట్లా ఎంక్వైరీ చేయాలని ఉన్నది, నువ్వు చేసి ఇవ్వాలి కదా.
అది నాకు తెలియదు అంటావు, నాకు తెలియదు పో అని అంటావు. వాడు ఏం కావాలి, వాడు ఎప్పుడు చదువుకోవాలి, మరి కుల ధృవీకరణ పత్రాలు ఏంది, వాడి లోన్ ఎట్లా వస్తుంది, వాడు ఎట్లా బల్లె పోయి సరిగ్గా అవుతాడు. మొన్న అడ్మిషన్లు అప్పుడు చాలామందికి కూడా ఈ సర్టిఫికెట్లు లేక అందరు కూడా డ్రాప్ అవుట్స్ అయిపోయినారు. ఇంకా నువ్వు చేసి ఎస్సీలకు ఉద్దేశం ఏమున్నది? ఈ గీళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇస్తే నీకేమన్నా కోట్లు ఖర్చు అయ్యేది ఉన్నదే, ఒక జీవో ఇచ్చేందుకు. దానికోసం నేను ఈ మంత్రుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగే ఎన్నో ధర్నాలు చేస్తే, రాస్తారోకాలు చేస్తే, ఇలా మంత్రి గారికి ఇస్తే ఆయనకి అందులో సెక్రటరీలో తిరుగుతూ ఉన్నది. అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు. కనీసం కుల ధృవీకరణ పత్రాలు ఏంది, ఎస్సీలకు ఏం చేస్తున్నారు? ఇవాళ దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను అన్ని ఎస్సీ కులాలకు ఎంఆర్ఓనే ఇవ్వాలి. వేస్తే లేకపోతే అందరికీ ఆర్డీఓనే పెట్టండి, అందరికి కలెక్టరే పెట్టండి. అంతేగాని ఒకళ్ళకి అట్లా ఒకళ్ళకి ఇట్లా ఇచ్చి అన్ని కులాలను విచ్ఛిన్నం చేసి ఏ కులం లేదు అనే చెప్పే విధంగా ఇలా మనకి అఫీషియల్ రికార్డులో దాదాపు నీకు 50 లక్షల జనాభానే ఉన్నది. ఏది మన కేసీఆర్ చేసినటువంటి దాంట్లో. కానీ గవర్నమెంట్ రికార్డులో దాదాపు 30 నుంచి 40 లక్షల జనాభానే ఉన్నది. కానీ మనది దాదాపు 70-80 లక్షల జనాభా ఉన్నది. వాళ్ళది మాత్రము అగ్రకులాది మాత్రము వాళ్ళు 15% పెంచుకుంటారు వాళ్ళ జనాభాను. వాళ్ళు తెలియకుండానే లెక్కలు మార్చుకుంటారు. మన దాన్ని ఉన్న జనాభాను తగ్గించి చూస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు జరగంగా మరి మన తరఫున మాట్లాడవలసిన ప్రజాప్రతినిధులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళంతా చట్టసభలో ఉండేందుకు మరి మనం ఏది కూడా మనం అడగకపోతే మనలో ఎవ్వరూ వినరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనోడే కదా మంత్రి. మనోళ్ళకి ఇప్పుడు ఎవరైనా తిట్టిననుకో, రెడ్డి అన్న మన దళిత ఎస్సీ మినిస్టర్ని ఒక రెడ్డి తిట్టిననుకో, మావని ఎట్లా తిడతావు నువ్వు, ఇలా మా మీద వివక్ష చూపిస్తున్నాం, మనం పోయి ఆయనకు అడ్డం నిలబడతాం, వాడు ఎన్నో కొన్ని ఇస్తాడు. మరి దానివల్ల మన సమస్యల మీద ఎందుకు అడగం, మన మంత్రిని మన ఎమ్మెల్యేని ఎందుకు అడగం? సో ఇది మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. ఇంకా అసైన్డ్ భూముల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇల్లు లేని వాళ్ళకి అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలన్నాం. ప్రైవేటు రిజర్వేషన్లో రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నాం. ఎస్సీ అట్రాసిటీ గురించి మాట్లాడుకున్నాం. చాలా జాగాల్లో మనకు అసలు తెలియకుండానే 57 కులాలలో 59 కులాల్లో అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి దగ్గర వివక్షతనే, ఉద్యోగం చేసేటోళ్ళకు వివక్షతనే, సో ఇంకా యూనివర్సిటీలలో వివక్షతనే, ఇంకా ఊర్లలో చెప్పరాదు. ఎంతోమంది చచ్చిపోయారు. చిన్న కొంతమంది మేము పోయినాం శంకరన్న, మేము ఇట్లా లవ్ చేసుకుంటే నడి రోడ్డు మీద నరికేసారు. ఒక మతిస్థిమితం లేని మాంగ అమ్మాయిని ఆదిలాబాద్ జిల్లాలో రేప్ చేసిర్రు. అడిగితే దిక్కులేదు. ఆ కేసులు పెట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళు కేసులు తీసుకోరు. మనం పోయి ఏదో ఒత్తిడి చేసి కేసు చేసినా కానీ వానికి ఏదో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పరిహారం ఇయ్యరు. దాదాపు ఒక వ్యక్తికి మర్డర్ జరిగితే దాదాపు 8 లక్షలు ఇవ్వాలి. దాంట్లో ఫస్ట్ స్పాట్లో 4 lakhs ఇవ్వాలి. ₹1 ఇవ్వరు. ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇవ్వాలి. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అందరూ వచ్చి అక్కడ సందర్శించాలి. ఎస్పీ రావాలి. ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? డివిఎంసీలు జిల్లాలలో ఉంటాయి, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు. ఒక్కళ్ళని కూడా మన వాళ్ళు ఉన్నారు అక్కడ. అన్న చెప్పినట్టుగా ఈ ఎమ్మెల్యేలకు వత్తాసు పలికేటోళ్ళే డివిఎంసీ మెంబర్స్ ఉంటారు. వాడు ఎందుకు మాట్లాడతాడు? ఎక్కడ వానికి ఏదైనా పైరే ఉంటే చేసుకుంటాడు. కానీ ఇట్లా జిల్లా స్థాయి డివిఎంసీలలో మనకు ఉండాలి. మండల స్థాయిలో కూడా ఉన్నాయి కానీ మనకు తెలియదు. జివో ఉన్నది మన దగ్గర. మండల స్థాయిలో కూడా ఎంవిఎస్సీలు వేయాలి. రెవెన్యూ డివిజనల్ స్థాయిలో వేయాలి ఈ ఎస్సీ కులాలందరితోటి కమిటీలు. రాష్ట్ర స్థాయిలో వేయాలి. స్టేట్ లెవెల్లో కూడా ఒక మానిటరింగ్ కమిటీ వేసి దానికి సీఎం చైర్మన్ ఉంటాడు. ఇంతవరకు అది ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం కానీ ఆ సీఎం దాన్ని పట్టించుకోడు. ఈ మంత్రి పోయి అని అడగాడు. అంటే ఎస్సీల సమస్యలను పట్టించుకునేటువంటి నాదులు లేరు. ఇలా మనకు ఎంతసేపు ఇంతమంది ప్రతినిధులను, అది అంబేద్కర్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఆ మాత్రం ఉన్నాయి తప్పితే ఇప్పటి వరకు అది కూడా రాకపోవు. అవి ఇచ్చినందుకు కూడా ఏదో ఈ రెడ్డి ఇస్తే మనకు వచ్చిందో, ఇంకోటి ఇస్తే ఇంకో పార్టీ ఇస్తే మనకు వచ్చింది అనేటువంటి భ్రమల వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా అంబేద్కర్ ఇచ్చినట్టు స్థానంలో మనం ఉన్నదని ఏ నాయకుడు చెప్పుకుంటలేడు. సో ఇవన్నీ కూడా మనం అడగంది ఇలా ఖచ్చితంగా ఇంకా 50 ఏళ్ళు అయినా ఎవరు చెప్పరు, ఎవరు కూడా చెయ్యరు కూడా. కాబట్టి మనకు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇలా మనం చెప్తా ఉన్నాము. ఇలా నారాయణ, చైతన్య లాంటి ఆంధ్ర స్కూల్స్ కానీ, కార్పొరేట్ స్కూల్స్ కానీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో మనల్ని చదివించే పరిస్థితి లేదు. పైసలు లేక లక్షలు పెట్టి చదివించే పరిస్థితి లేదు. ఏదో రెసిడెన్షియల్ స్కూల్లో ఆడాడో చదువుతున్నారు. కానీ మనకు తెలుసా, ఆర్టీఈ చట్టం ప్రకారంగా ప్రతి కార్పొరేట్
స్కూళ్ళల్లో కాలేజీలలో 25% మనకు సీట్లు ఇవ్వాలి. అది మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కానీ, నారాయణ కానీ, చైతన్య కానీ ఎన్నడన్నా పోయి అడిగినామా? మనకు ఒక మెడికల్ సీట్ కావాలని చెప్పేసి అడిగినామా? ఒక ధర్నా చేసినామా? దాని మీద కోర్టుకు పోయినామా? ఎక్కడ పోలే. ఆ 25% సీట్లు కూడా వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో అమ్ముకుంటున్నారు. ఏ సంవత్సరం కేటాయించిన నిధులు ఖర్చు పెట్టకపోతే మిగతా సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎప్పుడుగా కనీసం ఉన్నే ఖర్చు పెట్టింది లేదు, ఎవడు ఇంకో సంవత్సరానికి ఇచ్చింది లేదు. ఈసారైనా మనకు ఫైనాన్స్ మినిస్టర్గా మన ఎస్సీ నాయకుడు ఉన్నాడు కాబట్టి వారికి మనం రిపెంట్ చేద్దాం. ఈసారి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు, మనకు సమస్యలు ఇవి ఉన్నాయి, వీటన్నిటికీ మీరు ఖచ్చితంగా కేటాయించవలసిందే అని చెప్పేసి మనం డిమాండ్ చేయాలి. సో ఈ మార్చ్ బడ్జెట్లో ఖచ్చితంగా వర్గీకరణ ప్రకారం నువ్వు నిధులు కేటాయిస్తే నువ్వు వర్గీకరణ అమలు చేస్తున్నట్లు లెక్క. వర్గీకరణ ప్రకారంగా నువ్వు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నువ్వు సీట్లు కేటాయిస్తే నువ్వు వర్గీకరణ చేసినట్లు లెక్క. పేరుకు చేసి నువ్వేదో చెప్పుకుంటే అది కాని పని. సో కాబట్టి ఈ అన్ని సమస్యల మీద మనం భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ బలంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే రాబోయే నెల రోజుల్లో ఇంతకుముందే అశోక్ అన్న అందరం కూడా మాట్లాడుతూ ఒక నెల రోజులు టైం తీసుకొని పెద్ద ఎత్తున ఈ ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం తీసుకొని తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీను చేవెళ్లను అమలు చేయాలని చెప్పేసి చలో చేవెళ్ళ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక మాట డిస్కస్ చేయడం జరిగింది. ఈ అన్ని సమస్యల మీద మరి ఏం చేస్తే బాగుంటుందో మీరు కూడా ఒక మాట చెప్పాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ఎస్సీ చట్టాన్ని, విడుదల చేయాలి ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ వెంటనే, ఖర్చు చేయాలి ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ నిధులను. జై భీమ్.